రైట్ ఇక టాప్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు అగ్రనేత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ జనజీవన స్రవంతిలో కలిశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు తుపాకీని సరెండర్ చేశారు. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించాలని, త్యాగాలు వృధా అవుతున్నాయని వేణుగోపాల్ ఇటీవల ప్రకటించాక ఆయన లొంగిపోతారంటూ వార్తలు వచ్చాయి. అంతా భావించినట్లుగానే ఆయన సరెండర్ అయ్యారు. వేణుగోపాల్ భార్య గడ్చిరోలి దళ సభ్యురాలు శ్రీరామ్ విమలచంద్ర అలియాస్ తారక్క 2024 డిసెంబర్ 31న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలోనే 10 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. తాజాగా వేణుగోపాల్ కూడా భార్య బాటలోనే మహారాష్ట్ర సీఎం ఎదుట సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అవుతారని ఒక దశలో భావించినటువంటి కీలక నేత లొంగిపోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా పార్టీ సానుభూతి పరులు భావిస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్కు ప్రస్తుతం 70 ఏళ్లు. ఇప్పటివరకు ఆయనపై 100కు పైగా కేసులు, ఆయన తలపై కోటి రివార్డు ఉన్నట్లు తెలిసింది. తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే నినాదాన్ని తప్పుపడుతూ వేణుగోపాల్ బయటకు వచ్చారు. కేంద్రం దండకారణ్యంలో మావోయిస్టుల ఏరువేత కోసం ఆపరేషన్ కగార్ ప్రారంభించాక వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. దేశంలో 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులే లేకుండా చేస్తామని ఇప్పటికే పలుమార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కగారుతో కంగారెత్తుతున్నటువంటి మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అవుతున్నారు. ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నాడు. సాంబశివరావు చెప్పండి. చాలా కీలకమైనటువంటి నేతగా వ్యవహరించింది. ఒక దశలో మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికవుతారని భావించినటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోను దాదా వివేక్ అనే పేరుతో కూడా చాలా మంది ఉన్నారు. అభయ్ అనే పేరుతో మావోయిస్ట్ పార్టీకి ప్రతినిధిగా కూడా ఆయన వ్యవహరించారు. దాదాపు 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపి మావోయిస్ట్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళలో తను ఒక కీలకమైన మెంబర్ గా ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆయనతో పాటే కీలకమైనటువంటి అనేక మంది సభ్యులు కూడా ఇవాళ లొంగుబాటు జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎదురుగా వీళ్ళంతా లొంగిపోయారు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళలో చూస్తే కనుక మల్లోజుల వేణుగోపాల్ ఉన్నారు. ఆయనతో పాటు సెక్రటరీగా వ్యవహరిస్తూ ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నటువంటి సరోజా అలియాస్ లత అలియాస్ దీప కూడా ఉన్నారు. ఈవిడ బెల్లంపల్లికి చెందినటువంటి మావోయిస్టు, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. ఎంతో పాటు ఇర్రి మోహన్ రెడ్డి అలియాస్ వివేక్ అలియాస్ భాస్కర్ అలియాస్ ఉమేష్ అనేటువంటి పేర్లతో ఈయన దళంలో పనిచేస్తా ఉన్నారు. ఈయన కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ. ఈ ముగ్గురుతో పాటు చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 61 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఫడ్నవీస్ ఎదుట వీళ్ళంతా లొంగిపోయారు. లొంగిపోయినటువంటి వాళ్ళలో కేంద్ర కమిటీ సభ్యులు ఒకరు, దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ సభ్యులు 2, అట్లాగే డివిజన్ కమిటీ మెంబర్లు 10 మంది, డిప్యూటీ దళ కమాండర్ ఒకరు, ఏరియా కమిటీ మెంబర్లు 6 మందితో పాటు మిగతా మొత్తం సభ్యులు 61 మంది లొంగిపోయారు. దాదాపు 58 ఆయుధాలను కూడా సరెండర్ చేశారు. తమంతా కూడా జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టుగా ప్రకటించారు. మొత్తం 7 AK-47లతో పాటు 9 ఇంతాస్లను కూడా ముఖ్యమంత్రి ముందు సరెండర్ చేశారు. మొత్తంగా ఇవాళ ఒక్కరోజే దాదాపు ఇక్కడ 60 మంది, సుకుమా జిల్లాలో 27 మంది, రేపు కాంకేర్ జిల్లాలో ఒక 100 మంది చొప్పున లొంగిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి ఒక కీలకమైనటువంటి ఎదురు దెబ్బగా చెప్తా ఉన్నారు సురేష్. థ్యాంక్ యూ సాంబశివరావు.